అంతర్జాతీయ యోగా డే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ప్రచార ఆర్భాటాల కోసం, గిన్నీస్ బుక్ రికార్డుల కోసం యోగా డే అని పేరు చెప్పి విద్యార్థులను, గిరిజన ప్రాంతాలలోని మహిళలను బస్సుల్లో తరలించుకుని విశాఖపట్నం చేర్చి పాలు నీళ్లు ఇవ్వకుండా వాళ్ళని రాత్రంతా ఒక గదిలో వేసి అష్ట కష్టాలు పెట్టి యోగాంధ్ర పేరుతో ప్రచార ఆర్భాటాలని చేసుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు యోగా కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేశాము అని మీరు అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర పరువు ఎక్స్ ఖాతాలోనూ సోషల్ మీడియాలోనూ ఏ విధంగా పోతా ఉందో, దేశ విదేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, మహిళలు, విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఈ వీడియో చూడండి. యోగాంధ్ర పేరుతో గిన్నీస్ బుక్ రికార్డుల కోసం, ప్రచార ఆర్భాటాల కోసం ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి అనే హోదా మర్చిపోయి వీళ్ళు ప్రచార ఆర్భాటాలకు ఏ విధంగా ఆరాటపడుతున్నారో మీరందరూ చూడొచ్చు. వీళ్ళందరూ కూడా డ్వాక్రా మహిళలు. యోగాంధ్ర కార్యక్రమానికి బస్సుల్లో వీళ్ళని విశాఖపట్నం తరలించారు. కొన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్సులకి నష్టం వచ్చినా కానీ ఆ ఆర్టీసీ బస్సుల్లో యోగాంధ్ర పేరుతో డ్వాక్రా మహిళలను, గ్రామాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న మహిళలను ఎవరు ఆ యోగాంధ్ర కార్యక్రమానికి వస్తారో వాళ్ళందరినీ కూడా బస్సుల్లో తరలించి వాళ్ళందరినీ క్యూ లైన్లో నిలబెట్టిన పరిస్థితి. ఇక్కడ మరొక సన్నివేశం మీరు అందరూ చూడొచ్చు. స్కూలు పిల్లకాయలని ఏ విధంగా కుప్పలు తెప్పలుగా వాళ్ళని ఒక రూములో బంధించి వాళ్ళు ఎలా నిద్రపోతున్నారో కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని వీళ్ళ మధ్య పడుకోబెడితే ఆ కష్టమేంటో తెలుస్తుంది. పేదవారు గనుక, వాళ్ళకి అధికారం లేదు గనుక ఇలా ఒకరిపైన ఒకరు పడుకుంటూ యోగాంధ్ర కార్యక్రమంలో ఎంత చిన్న చూపు చూస్తున్నారో పిల్లల్ని. ఒకే రూములో వాళ్ళందరినీ బంధించేసి ఇంత ఘోరంగా చదువురాని పిల్లకాయలు, పేదవారు అని వాళ్ళని చిన్న చూపు చూడటం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మరియు లోకేష్ బాబు ముగ్గురు కూడా ఇటువంటి రూములో వాళ్ళ మధ్య పడుకొని ఉంటే ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు. కానీ ఏసీ రూముల్లో ఉంటూ, ఏసీ రూముల్లో పెరిగి యోగాలు చేయాలని ఆరాటపడుతూ పేదవారిని ఆ యోగాంధ్ర కార్యక్రమానికి స్కూలు పిల్లల్ని, చిన్నపిల్లల్ని అందరినీ తరలించి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఈడ మరో సన్నివేశం కూడా చూడొచ్చు. చిన్నపిల్లలు, మహిళలు అని లేకుండా ఆ పిల్లలకి పాలు, నీళ్లు ఏమీ లేకుండా ఒక రూముల్లో అట్లా బంధించేసి వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారో ఇక్కడ ఈ సన్నివేశంగా మనం చూస్తే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఇక్కడ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీలు, కొంతమంది పురుషులు ఆ మ్యాట్ల కోసం ఎలా కొట్లాడుకుంటున్నారో మీరందరూ ప్రత్యక్షంగా చూడొచ్చు. చూశారుగా, ఇటువంటి వీడియోలు ఈరోజు ఎక్స్ ఖాతాలోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. యోగాంధ్ర పేరుతో, అంతర్జాతీయ యోగా పేరుతో ప్రచార ఆర్భాటాల కోసం, గిన్నీస్ బుక్ రికార్డుల కోసం మీరు ప్రయత్నిస్తే ఈరోజు రాష్ట్ర పరువు నిట్ట నిలువున మీరు తీసేశారు. విద్యార్థులకు మరియు మహిళలకు నీళ్లు, అన్నపానీయాలు లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అన్నం నీళ్లు లేకుండా, పాలు నీళ్లు లేకుండా చంటి బిడ్డలను, విద్యార్థులను, మహిళలను ఏ విధంగా మీరు కష్టాలు పెట్టారో వీడియోలో చూశారు. ఇటువంటి వీడియోలు ఎక్స్ ఖాతాలోనూ సోషల్ మీడియాల్లోనూ వెళ్తే రాష్ట్ర పరువు పోదు అని అంటారా? యోగాంధ్ర పేరుతో గిన్నీస్ బుక్ రికార్డు కోసం ఆర్భాటాలు చేశారు. కానీ
ప్రచారాలు చేసుకున్నారు. కానీ ఇటువంటి వీడియోలు బయట వస్తే ప్రపంచంలో రాష్ట్ర పరువు ఏమయ్యేది? పేద ప్రజలను కష్టపెట్టిన ప్రభుత్వంగా మీరు చరిత్ర పుటల్లోకి రికార్డుల్లోకి ఎక్కుతారు. ఈరోజు రాష్ట్రంలో డబ్బు లేని వారిని, పేదవారిని ఈ ప్రభుత్వం ఎలా చూస్తూ ఉంది అనేది ప్రపంచం మొత్తం తెలుస్తుంది. మీ ప్రచార ఆర్భాటాల కోసం రాష్ట్ర పరువు మీరు నిట్ట నిలువున తీసేస్తున్నారు అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను.